నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీన ఆవిష్కరించనున్నారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 400 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు. విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే ఈ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి ప్రతి ఒక్కరూ కుల మత పార్టీలకు అతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్ పాల్గొన్నారు. నిడదవోలు పట్టణంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను, హాజరైన మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాస్, ఆలమూరు భారతి, మేడపాటి సరిత, కొత్తపల్లి సుప్రియులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. మా ప్రసాద్ గారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినప్పుడు ముగ్గుల పోటీకి నేను రాగలనా లేనా, వేరే ప్రోగ్రామ్స్లో ఉన్నాను, టైం సరిపోదామా అంటే కరెక్ట్గా టైంకి వచ్చినట్టున్నాను. నేను చక్కగా రాగానే ముందు ముగ్గులన్నీ చూశాను. చాలా చక్కగా అంతా కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చాలా టైం తీసుకుని అందరూ కూడా చేసినట్టున్నారు. అందరూ కూడా దాదాపుగా 100 పైన ఉన్నాయి ఇక్కడ. వారందరూ కూడా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరి బెస్ట్ విషెస్ తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు అందరూ కూడా చక్కగా ఎవ్రీబడి ఈజ్ ఎ విన్నర్. నేను అనుకుంటూ బహుశా ప్రైజెస్ 2-3 ఇస్తారు, కానీ అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఎవ్రీబడి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మరి ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి, సిటీ కేబుల్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన నిడదవోలు టౌన్లో చక్కగా ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మన నిడదవోలు టౌన్, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా రాబోయే సంవత్సరం అంతా కూడా చక్కగా ఆరోగ్యంగా, హ్యాపీగా, హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబాజీపేటకు చెందిన సుంకర బాలాజీ, సత్యవేణి దంపతులు సమకూర్చిన 4 లక్షల నిధులతో మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించిన యాగశాలను పి. గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారికి సంబంధించిన యాగ క్రతువులు నిర్వహించేందుకు అనువుగా ప్రాంగణం రూపకల్పన చేసినట్లు చెప్పారు. నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు. అనంతరం పాత ఆలయం చుట్టూ నిర్మించిన ఫ్లోరింగ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిట్టూరి రామకృష్ణ, నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపులు పాల్గొన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకి రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. 4 ఏళ్ల తర్వాత రామకృష్ణరాజు తన సొంత ఊరు నరసాపురం వెళ్లేందుకు శనివారం రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని రావులపాలెం జాతీయ రహదారి మీదుగా వెళ్లడంతో పార్టీ శ్రేణులతో కలిసి సత్యానందరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, చిలుకూరి సతీష్ రాజులతో పాటు ఈ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 7 శనివారాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్ర నలుమూల నుండి 7 శనివారాలు ఆచరించే భక్తులు ఆలయ మాడవీధులలో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
గోవింద నామస్మరణలతో వాడపల్లి క్షేత్రం మారుమోగింది. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, అన్నప్రసాదం, పాలు, మంచినీరు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. మామిడికుదురు పాసలపూడి పంట పొలాల మధ్యలో ఓఎన్జీసీ గ్యాస్ స్వల్పంగా లీక్ అయింది. పాసలపూడి నుండి తాటిపాక జీసీఎస్కు వెళ్లే పైపుల నుండి గ్యాస్ బయటకు రావడంతో రైతులు ఆందోళన చెందారు. దీనిపై ఈ ప్రాంత రైతు శివ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని అదుపు చేశారు. తరచూ పంట పొలాల మధ్య ఆయిల్ గ్యాస్ లీక్ అవడం వల్ల పొలంలో నష్టం వాటిల్లుతుందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రశాంతి. సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఉద్బోధ. భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఆరంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు హితవు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా తెలుగుదేశం కార్యాలయాలు ఇరగవరంలో స్పష్టం చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా లైన్స్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పేద విద్యార్థి ఫీజు కోసం 10,000 రూపాయలు అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తాడేపల్లిగూడెంలో జరిగిన కనకదుర్గమ్మ అమ్మవారి ఖడ్గమాల కుంకుమార్చనలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెనుగొండలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. ఆధ్యాత్మికత ద్వారానే అభివృద్ధిని వ్యాఖ్య. విజయవాడ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. రాజమండ్రిలో పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ముగ్గుల పోటీలు తెలుగు ప్రజల సంస్కృతికి ప్రతిబింబాలు నిడదవోలులో పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. దాతల సహకారంతోనే చారిత్రక దేవాలయాల అభివృద్ధి అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయంలో స్పష్టం చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు రావులపాలెంలో ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. 7 శనివారాల నోములను తీర్చుకున్న విశ్వాసకులు. పాసర్లపూడి పంట పొలాల మధ్య స్వల్పంగా లీక్ అయిన ఓఎన్జీసీ గ్యాస్ ఆందోళన చెందిన ఆ ప్రాంత ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.